హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంటింట్లో అమృతం. నేను మిస్ నందన. ఎప్పుడైనా పప్పులో తాలింపు చూసారు కానీ చికెన్ లో తాలింపు చూసారా? చూడకపోయి ఉంటే ఖచ్చితంగా ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఇది ఈ రోడ్ స్పెషల్ నల్లపట్టి చికెన్ కర్రీ. చాలా బాగుంటుంది. అలానే సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోని ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం సింపుల్ గా మసాలా అయితే ప్రిపేర్ చేయాలి. దీని ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాము. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకోవాలి. నేను ఇక్కడ ఐరన్ కడాయి వాడుతున్నాను కాబట్టి కొంచెం దీంట్లో ఆయిల్ వేసుకొని ఇలా మొత్తం గ్రీస్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఫస్ట్ వాష్ చేసినప్పుడు కూడా ఆయిల్ రాసి పెట్టాను. అయినా కానీ ఎప్పుడు యూజ్ చేసినా కొంచెం వాష్ చేసుకొని ఇలా ఆయిల్ రాసుకోవాలి. ఈ మసాలా కోసం ముందుగా 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొన్ని మిరియాలు, 1/2 టేబుల్ స్పూన్ సోంపు, 2 లవంగాలు, 1 చెక్క, వీటిని కొంచెం వేయించుకోవాలి. ఫస్ట్ మీడియం టు లో ఫ్లేమ్ లో వేయించుకోవాలి. అప్పుడే మనకు మంచిగా మసాలా వేగిపోతుంది. మనకు కొంచెం కలర్ చేంజ్ అవుతుంది, అలానే మంచి వాసన కూడా వస్తుంది ఇది వేయించేటప్పుడు. ఇలా కొంచెం వేగిపోయాక ఇందులో కరివేపాకు కొంచెం వేసుకోవాలి. ఇది కూడా కొంచెం పచ్చిదనం పోయే వరకు వేయించుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా మనకు క్రిస్పీగా అయిపోవాలి. ఇదంతా మనం లో ఫ్లేమ్ లోనే ఖచ్చితంగా చేసుకోవాలి. ఇక్కడ మసాలా అంతా మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీన్ని తీసుకొని సైడ్ కు పెట్టేసుకోవాలి. దీన్ని చల్లారినాక మాత్రమే ఇలా పౌడర్ లాగా చేసుకోవాలి. చూసారా పౌడర్ ఎంత బాగుందో? ఇప్పుడు అదే మిక్సీ జార్లో కొన్ని అల్లం ముక్కలు, అలానే కొన్ని వెల్లుల్లి రెప్పలు వేసుకొని ఇలా మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మీరు డైరెక్ట్ గా కూడా వేసుకోవచ్చు. నేను ఇలా ఫ్రెష్ గా ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. ఒక 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్. అందులోనే ఎండుమిర్చి ఒక 4 నుంచి 5 ఎండుమిర్చి ఇలా మధ్యలో చుంచేసి వేసుకోవాలి. అలానే కొద్దిగా కరివేపాకు. ఇది కొంచెం వేగనివ్వాలి. ఇది వేగిపోయాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. మీ దగ్గర చిన్న ఉల్లిపాయలు ఉంటే చిన్న ఉల్లిపాయలు వేసుకోండి, ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నా దగ్గర ప్రజెంట్ చిన్న ఉల్లిపాయలు లేవు, పెద్ద ఉల్లిపాయలే వేస్తున్నాను. ఇందులో కొంచెం ఉప్పు వేసి కొంచెం మగ్గనివ్వాలి ఉల్లిపాయల్ని. ఇక్కడ ఉల్లిపాయలు అనేది మనకు కొంచెం ఇలా కలర్ చేంజ్ అయిపోయాయి చూసారా? ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటోని వేసుకోవాలి. నేను పెద్ద టమాటో యూజ్ చేశాను. ఇది మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి రెండు కలిపి మంచిగా వేగనివ్వాలి. మూత పెట్టేసి కొంచెంసేపు మగ్గనిద్దాము. ఇక్కడ మనకు టమాటోలు కొద్దిసేపటికి ఇలా సాఫ్ట్గా అయిపోయాయి. ఇప్పుడు ఇందులో మనం ఫ్రెష్గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను నేనైతే. అది పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రెష్గా చేసుకుంటేనే ఈ కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది. మెయిన్లీ దీనికి మసాలాలు వెంటనే చేసుకున్నట్టేనే ఎక్కువ టేస్ట్ వస్తుంది మన కర్రీకి. ఇది మంచిగా వేగిపోయాక ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇది కూడా ఒక్కసారి కలిపేసుకోవాలి. ఇక్కడ నేను బాయిలర్ చికెన్ తీసుకుంటున్నాను. దీన్ని నాటుకోడితో కూడా చేస్తారు. నేనైతే ఇక్కడ బాయిలర్ చికెనే వాడుతున్నాను. నార్మల్గా రెగ్యులర్ చికెనే. నేనైతే 1 కేజీ చికెన్ తీసుకున్నాను. వాటర్ లేకుండా చికెన్ అయితే వేసేసుకోవాలి. మీరు ఒకవేళ నాటుకోడి తీసుకుంటే సేమ్ ఇదే ప్రాసెస్లో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. కానీ మనము బాయిలర్ చికెన్ తీసుకుంటే అసలు వాటర్ అస్సలు వేయకూడదు. మనం వాటర్ వేస్తే ఆ టేస్ట్ అనేది పోతుంది. ఇప్పుడు మంచిగా ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇది కొంచెం కలర్ చేంజ్ అయిపోయాక ఇప్పుడు ఇందులో సరిపడంత కారం, అంటే నేను ఒక 1.5 టేబుల్ స్పూన్ వేసాను. అలానే 1 టేబుల్ స్పూన్ ఉప్పు, అలానే మనం చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా, ఆ పౌడర్ ఇందులో వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ దాకా పౌడర్ అయితే వేసుకున్నాను నేను. ఇదంతా మంచిగా ఫ్రై చేసుకోవాలి.
మీరు ఒకవేళ నాటుకోడి యూజ్ చేస్తే ఇక్కడ కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ నార్మల్ కోడియే కాబట్టి వాటర్ అయితే ఏం యాడ్ చేయట్లేదు. ఇప్పుడు మూత పెట్టేసి లో ఫ్లేమ్లో కుక్ చేయాలి. మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలి, అడుగంటుతుంది కాబట్టి మధ్యలో తీస్తూ కలుపుతూ ఉండాలి. ఒకవేళ నాటుకోడి అయితే మనకు వాటర్ వేస్తాం కాబట్టి అడుగంటదు, కానీ ఇక్కడ తీసుకుంది బాయిలర్ కోడి కాబట్టి వాటర్ అనేది వేయలేదు కాబట్టి కింద అడుగంటుతుంది, మాడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మధ్యలో తీస్తూ కలుపుతూ ఉండాలి. ఇలా చూసారా, ఆయిల్ అంతా పైకి తేలింది. ఇక్కడ చికెన్ కూడా మంచిగా ఉడికిపోయింది. నాకు చికెన్ మనకు సాఫ్ట్గా అయిపోవాలి, అప్పటిదాకా మనము మూత తీస్తూ కలుపుతూ పెడుతూ ఉండాలి. నాకు కరెక్ట్గా 15 నిమిషాలకు ఇలా చికెన్ అయితే మంచిగా ఉడికిపోయింది. చూసారా, ఆయిల్ అంతా మంచిగా పైకి తేలింది కదా. ఇప్పుడైతే దీన్ని తీసేసుకొని సైడ్కి పెట్టేసుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం ఒక చిన్న గరిటె తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. నేను ఆల్రెడీ చికెన్లోనే మస్తుగా ఆయిల్ వేసాను, సో అందుకే చాలా తక్కువ ఆయిల్ వేస్తున్నాను. ఇందులో కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకోవాలి. ఒక 5-6 వెల్లుల్లిని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. దీనివల్లనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు వెల్లుల్లి ఎంత ఎక్కువ వేస్తే అంత టేస్ట్ ఉంటుంది. అలానే ఎండుమిర్చి ఒక 3 ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. అలానే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఇది మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా మంచిగా వేగిపోయాక మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న చికెన్ పై నుంచి అయితే ఈ తాలింపు అయితే వేసుకోవాలి. సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోని చికెన్ కర్రీ సూపర్ టేస్టీగా ఉంటుంది. నార్మల్ రైస్ తోని కానీ బగారా రైస్ తోని తింటే నెక్స్ట్ లెవెల్ టేస్ట్ అనేది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.